హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మి చార్మి. మరి ఇప్పుడు దేవరా సినిమాకి సంబంధించి సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఒక్కొక్క సాంగ్కి సంబంధించి ఒక్కొక్క లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అనిరుద్ధ్ అయితే ఈ సినిమాకి మ్యూజిక్ని అందిస్తూ ఉన్నాడు. ఇక ఫస్ట్ ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అయిందో ఆ సాంగ్లో ఎక్కువగా మనందరికీ కూడా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగానే అనిరుద్ధ్ అంటే ఇలానే ఉంటుంది అనే విధంగా చాలామంది హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ దాని తర్వాత ఇదేదో రీమేక్ సాంగ్ లాగా ఉంది అని చెప్పేసి ఫస్ట్లో చాలా నచ్చలేదు అన్నట్టు బిహేవ్ చేసి తర్వాత కొద్దిసేపటికి ఇది రా సాంగ్ అంటే అనే విధంగా చేశారు. ఇక నెక్స్ట్ వచ్చిన చుట్టమల్లే సాంగ్ అయితే ఒక హిందీ సాంగ్ మణికే అనే సాంగ్తోని సీక్వెల్గా ఉందని, దానికి ఎగ్జాక్ట్గా ఉందని ఆ సాంగ్ని కూడా ఫస్ట్లో ఎవరు పట్టించుకోకపోయినా మంచి హిట్ని అయితే సంపాదించింది. ఇక మూడో సాంగ్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఆ మూడో సాంగ్ సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన మూడో సాంగ్ అయితే ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ మూవీ మాత్రం అటు విజయ్ తలపతి అదేవిధంగా పూజా హెగ్డే నటించిన బీస్ట్ మూవీలో అరబిక్ కుత్తు సాంగ్, అది కూడా అనిరుద్ధ్ ఆయన ఓన్ సాంగ్నే ఆయన మళ్ళీ సీక్వెల్గా తీసుకున్నాడని, దాన్నే కాపీ కొట్టుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువే. కానీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 రోజుల నుంచి ట్రెండింగ్ నెంబర్ 1లో అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ 4లో ఇంకా ట్రెండింగ్లోనే ఉంది అనుకోవచ్చు. అయితే ఇటు అనిరుద్ధ్కి సంబంధించి వేరే ఏ సినిమాలకైనా మంచి మ్యూజిక్ ఇస్తాడు, అదేంటి టాలీవుడ్ ఇండస్ట్రీకి రాగానే ఎందుకు ఇలాంటి లైట్ మ్యూజిక్ని ఇచ్చారు అంటూ అందరూ కూడా అనుకున్నారు. ఇక దీనికి సంబంధించి అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కొంచెం కోపంగా ఉన్న తర్వాత అయినప్పటికీ కూడా అటు జాన్వి అందాలతోని అదేవిధంగా అటు ఎన్టీఆర్ స్టెప్స్తోని కూడా అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు అనుకోవచ్చు. ఇక మూవీలో ఇంకా వేరే సాంగ్స్ ఏమైనా ఉండి లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని ఏమైనా అనిరుద్ధ్ ఏమైనా హైప్ క్రియేట్ చేస్తాడా, వెయిట్ చేసి చూడాలి.